దాన్ని మార్చే ప్రయత్నం చేశారు. ఎంత గొప్పగా దాన్ని పోర్ట్రే చేశారంటే మేడం రోజా గారు చాలా బాగా అనిపిస్తది. ప్రాసెస్‌లో పాల్గొన్న ఎవరైతే ముస్లిం అధికారులు ఉన్నారో వారు ఓట్లు తొలగింపబడ్డాయని చెప్పి సుప్రీం కోర్ట్‌కి అప్రోచ్ అయిన సందర్భాలున్నాయి. హ్మ్. అంటే మీరు చూడండి జనరలైజ్‌గా. దానికి వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకున్నారంటే బంగ్లాదేశ్, బీహార్ లాంటి ప్రాంతంలో ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. వారి ఓట్లు ఎక్కువ తొలగింపులు చేశామని చెప్పి ఇది గొప్పగా ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము ఒకటి అడుగుతున్నాం బీజేపీ పార్టీ నాయకులకి. ప్రాసెస్ ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని మేము తొలగింపబడ్డామంటే ఏది తొలగించామని చెప్పారు కదా! మరి వాళ్ళని వాళ్ళ దేశాలకు ఎంతమందిని పంపించారని చెప్పి నేను స్ట్రెయిట్‌గా ఒకటి అడగదలుచుకున్నాను. దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్‌లో చేసి వెస్ట్ బెంగాల్‌లో అచీవ్ చేసుకున్నారు. వాళ్ళ గోల్ ఏదైతే ఉందో బీహార్‌లో అచీవ్ చేసుకున్నారు. రేపు తెలంగాణలో కూడా ఏ రకంగా కుట్రకోణం జరుగుతుందని చెప్పి నేను ఒక నిమిషంలో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రోజా గారు మీరు చూడండి. రూరల్ లెవెల్‌లో అయితే సరే ఖమ్మం, మహబూబ్‌నగర్, ఈ కరీంనగర్ ఇలాంటి రూరల్ లెవెల్‌లో ఒక 900 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలో 900 మంది అంటే ఒక 80-90% ఫేసెస్‌ని అక్కడున్న బిఎల్ఓలు గాని, బిఎల్ఏలు గాని అది పార్టీల తరపున రిప్రజెంటేటివ్స్ గాని, లేకపోతే గవర్నమెంట్ తరపున రిప్రజెంటేటివ్స్ గాని గుర్తుపట్టడానికి ఈజీగా అవకాశం ఉంటది. కానీ అదే ప్రాసెస్ అర్బన్ ఏరియాలో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో మన ఇంటి పక్కన వాళ్ళకి ఓటు ఉందా లేదా కూడా మనకు తెలియదు. మన మన కాలనీలో ఎంతమంది ఉన్నారనే విషయం కూడా మనకు తెలియదు. సో ఇలాంటి చోట్ల కాన్స్పిరసీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక మేజర్ కన్సర్న్ ని కాంగ్రెస్ పార్టీగా మేము రైజ్ చేసినాం మేడం. ఎందుకు రైజ్ చేసినామంటే మీరు స్మృతి ఇరానీ గారి లాంటి ఒక పెద్ద మనిషి, ఒక మాజీ కేంద్ర మంత్రి గారి ఓటుని మీ బీజేపీలో కీలకంగా ఉన్న వారి ఓటుని తీసేయబడ్డ తర్వాత వారు కోర్టు ద్వారానో లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారానో వాళ్ళు ఓటును తిరిగి తెచ్చుకోగలుగుతారు. కానీ సామాన్యులు ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? సో వెనకాల పేరును బట్టో తోకలను బట్టో వాళ్ళని తొలగించాలా ఉంచాలని చెప్పి కంప్యూటర్కి మీకు ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? సో నేను చాలామంది ఏమంటారు బిఎల్ఓలతో నేను మాట్లాడిన సందర్భంలో భాగంగా కూడా వాళ్ళు కూడా సార్ మాకే అర్థం కావట్లేదు సార్, మమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు లేదు, ఇది హర్రివరిన హడావిడిగా తీసుకొచ్చిన ఇది లెక్క దీన్ని మార్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీజేపీ కొట్టకుండాని ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే మేడం, పార్లమెంట్లో రాజ్యసభలో ఒక సీటు తీసుకురావడం కోసం మీనాక్షి నటరాజన్ గారి సీట్ని చోరీ చేసి బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తర్వాత ఓటర్లు ఎంత మేడం వాళ్ళకు లెక్కన అంత పెద్ద సీటునే చోరీ చేసారు, అంత పెద్ద కాన్స్పిరసీ వేలో. దాని వెనకున్నది మీరే కదా, ఇక్కడ నుంచే కదా వెళ్ళింది, కాంగ్రెస్ నుంచే కదా లీకులు వెళ్ళాయి వాళ్ళకి. మేడం ఒకటి రోజా గారు ద కల్ప్రిట్ నారేషన్ బిల్డ్ బై ద బీజేపీ, ఒక నారేషన్ అది బీజేపీ యొక్క ఒక ఏమంటారు ఆ తెలివిని కూడా అర్థం చేసుకోలేనంత దీంట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఏది మీడియా కానీ ఇక్కడ ఉన్న అంశాలు కానీ అన్ని ఉంటాయని నేనేం అనుకుంటలేను. బీజేపీ ఏమంటే బట్టకాల్చి మీదేయడము, ఒక విషయాన్ని దాచిపెట్టి వేరే విషయాన్ని దాన్ని కౌంటర్ చేయడం, ఇవన్నీ బీజేపీ వెన్నెతో పెట్టిన విద్య. సో ఓటర్ ప్రాసెస్ లో భాగంగా మీరు చూడండి, రేపు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు బీహార్లో ఇది వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ప్రాసెస్ చేసిరు కదా, ఇన్ కేసు అదే ఓటర్లు కనుక హైదరాబాద్ లో ఉంటే నేను చెప్తున్నాను మేడం, ఇక్కడ కూడా వాళ్ళ ఓట్లు ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళ ఓట్లు ఉంటాయి. అది కూడా కన్సాలిడేటెడ్ బీజేపీ ఓట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి డిస్టర్బ్ చేయడానికి కూడా ఏది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చేయగలదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకున్న క్రక్స్ ఏదైతే ఉందో తన సారాన్ని కోల్పోయింది మేడం. అదే కదా మా డౌట్ మెయిన్ గా. ఓకే, సో ఆ డౌట్ రేజ్ చేసినప్పుడు ఈరోజు తెలంగాణ కూడా అట్లా చేస్తారు. తెలంగాణలో ఇప్పుడు ఏది బీజేపీ ఇక్కడ పాగా వేయడం కోసం, బీజేపీ ఇక్కడ రావడం కోసం వాళ్ళు ఏర్పరచుకున్న ఏకైక మార్గం సార్ ఒకటే. రేపు సర్దాలో జరిగే మతలబులు ఏదైతే ఉన్నో అర్బన్ లో ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అర్బన్ లో బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాన్ని ఇప్పుడు ఏమంటారు, ఇక్కడేదో ఏమంటారు అక్కడేదో రోహింగాలు ఉన్నారు, ఇక్కడేదో రోహింగాలు ఉంటారు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారు దాన్ని. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళే సిటిజన్షిప్ రైట్ ని ఇది ఉంచాలా లేదా అని తీసేసేది వాళ్ళే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకి తీసేసే ప్రక్రియ వాళ్ళు చేయకుండా కేవలం దాన్ని బూచిగా చూపించి రాజకీయంగా దాన్ని లబ్ధి పొందాలనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశ ప్రజలను ఇది నిర్దాక్షిణంగా ఒక కాన్స్టిట్యూషన్ బాడీని బేస్ చేసుకొని మోసం చేద్దాం అనుకున్న బీజేపీకి 100% ఆ కాన్స్పిరసీ కోణాలు సామాన్యులకు అర్థమవుతాయని ఎట్లా అనుకోవాల్సిన అవసరం ఉంది మేడం. కాబట్టి మీరు చూడండి, రూరల్లో మిస్టేక్స్ మ్యాక్సిమం జరగకపోవచ్చు, కానీ అర్బన్లో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా మిస్టేక్ చేస్తుంది. ఆ మిస్టేక్ని బీజేపీ చేపిస్తుంది. తద్వారా 10 నుంచి 15 లక్షల ఓట్లను అది మ్యానిపులేషన్ ఓరియంటెడ్ చేసి అవే రేపు ఎలక్షన్లో ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది మేడం. రైట్. సో ఏం చేసినా అధికారంలోకి రావడమే, తెలంగాణలో అధికారంలోకి రావడమే వాళ్ళ పరమావధి.